ఆయన దేవతలకు కూడా అంతర్యామి, దేవతలను శాసిస్తాడైనా. ఆయన పేరే మహాదేవ. ఎవడైనా ఒక్కసారి మహాదేవ అనుకుంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది. ఈ మహాదేవ నామం గురించి శాస్త్రములు చాలా చెప్పాయి. మహాదేవ అని ధ్యానం చేస్తే చాలు శివుడు అనుగ్రహిస్తాడు. ఎలాగో అంటే మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవ 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 అనుకుంటూ ఉంటే వాడి వెంట శివుడు వెళ్తాడు. ఎలా వెళ్తాడంటే దూడ పరిగెడుతుంటే ఆ దూడను రక్షించుకోవడానికి ఆవు ఎలా వెనకాల వస్తుందో మహాదేవనామం పలికే వాడి వెంట శివుడు వస్తాడు. శివుడంటే ఒక్క ఆయనే కాదు, అమ్మవారితో సహా వస్తాడట. ఇది బ్రహ్మ వివర్త పురాణంలో కృష్ణుడు చెప్తాడు ఈ మాటని. మహాదేవనామం పలికే వారి వెనకాల పార్వతీ సైతుడైన పరమేశ్వరుడు ఉంటాడు. వాళ్ళని విడిచిపెట్టలేక లక్ష్మీ సైతుడిని నేనుంటాను, మేమిద్దరం ఉన్న చోట దేవతలందరూ మా వెంట వస్తారు. కానీ మహాదేవనామం పలికేవాడికి ఎంత బలగా ఉంటుందో చూడండి.